దానము ఉత్తమ ఆచారంగా సంప్రదాయం చెప్తుంది. మరి ఎలాంటి దానాలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? నకర్మణాన ప్రతిజాతనేన త్యాగే నైకే అమృతత్వమానసు. అమృతత్వం పొందాలి, దానం చెయ్యాలి. ఎలాంటి దానం చేస్తే ఎలాంటి ఫలితం పొందగలుగుతాం? పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తే వివాహపరమైన దోషాలు తొలగిపోతాయి. పళ్ళు ఫలాలు దానం చేస్తే వృద్ధాప్యంలో వచ్చే దుఃఖాలు నశిస్తాయి. వస్త్రాలు దానం చేస్తే శరీరానికి వర్చస్సు వచ్చి చేరుతుంది. నెయ్యి, పాలు, గో సంబంధిత ఉత్పత్తులు దానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది. ధాన్య రాశి దానం చేసినట్లయితే ఆహారానికి లోపం ఉండదు. ధనాన్ని దానం చేస్తే అంతిమ కాలంలో మన చుట్టూరా అనేకులు సహాయంగా ఉంటారు. ఇలా అన్నీ చెప్పుకుంటూ ఉండగా వీటికంటే మించి దాన లక్షణం ధర్మశాస్త్రం ఎలా చెబుతుంది అంటే, ఎదుటివారికి ఏది అవసరమో సమయాన్ని, సందర్భాన్ని, కాలాన్ని, స్థలాన్ని, అవసరాన్ని, స్థాయిని గ్రహించి వారికి ఆ వస్తువుని ఇవ్వాలి. ఎండాకాలంలో, వేసవిలో ఎవరో బంధువు ఎండన పడి ఇంటికి వచ్చారు. అలా వచ్చిన ఆ బంధువుకు చాలా దూరం నుంచి వచ్చారు, మీరు అలసిపోయి ఉంటారు, మాతో పాటు కలిసి ఏదైనా తింటారా అని చెప్పి వారికి పల్లీలు ఇస్తామా, మంచినీరు ఇస్తాం. ఆ సమయంలో మనం పల్లీలు తింటున్నాం, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి అన్ని వేరుశనక్కాయలు వేసుకొని వాటి తింటూ ఉన్నాం. బంధువు వచ్చాడు, తినండి అని ఇస్తామా? ఆ అవసరం అక్కడ మంచినీరు. కాబట్టి అవసరాన్ని, సందర్భాన్ని పుచ్చుకొని మనం చెయ్యాలి. ఇది విషయం.